నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. కోవిడ్-19 వెనుక గ్లోబల్ గూడుపుటాని బాంబు పేల్చిన తులసి గబ్బార్డ్, వ్యూహాన్ ల్యాబ్ మిస్టరీ, డీప్ స్టేట్ గుట్టురట్టు చేసిన అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్. ఇక ఫౌసీ డెత్ నోట్, కరోనా పుట్టుకపై అంతర్జాతీయంగా రేగుతున్న జియోపొలిటికల్ భూకంపం. ఇది $1 ట్రిలియన్ వ్యాక్సిన్ మాఫియా, ప్రపంచాన్ని వణికించిన వైరస్ వెనుక ఉన్న అసలు సత్యం, సరిహద్దులు లేని యుద్ధం, శత్రువు కంటికి కనిపించని మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ప్రాణాలను బలిగొన్న కోవిడ్-19 సృష్టించిన నరమేధాన్ని ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. అయితే ఆ భయంకరమైన వైరస్ అసలు ప్రకృతి సృష్టించిన శాపమా, లేక ల్యాబ్లో తయారు చేసిన గ్లోబల్ బయో వెపనా? ఈ ప్రశ్నపై ఇప్పటి వరకు ఎన్నో ఊహాగానాలు, ఎన్నో అంతర్జాతీయ వివాదాలు నడిచాయి. కానీ ఇప్పుడు ఏకంగా అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ నమ్మకస్తురాలు తులసి అంతర్జాతీయ వేదికపై ఒక అణుబాంబు పేల్చారు. అమెరికా నిఘా వర్గాల రహస్య గది నుండి లీకైన కొన్ని సంచలన పత్రాలను బయటపెడుతూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికించేస్తున్నాయి. అమెరికా మాజీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచి చైనాలోని వుహాన్ ల్యాబ్కు అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అక్రమంగా మళ్లించారని, అక్కడ ప్రమాదకరమైన వైరస్ పరిశోధనలు చేయించారని తులసి గబ్బార్డ్ నేరుగా అమెరికా పార్లమెంటు సాక్షిగా సవాల్ విసిరారు. అసలు ఏంటి జియోపొలిటికల్ కాన్స్పిరసీ? $1 ట్రిలియన్ వ్యాక్సిన్ బిజినెస్ వెనుక ఉన్న ఆ డీప్ స్టేట్ మాయాజాలం ఏంటి? నిఘా వర్గాల తాజా నివేదికలతో ఇంటర్నేషనల్ థ్రిల్లర్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. ఇది చైనా వర్సెస్ అమెరికా మధ్య నడుస్తున్న ఒక నిశ్శబ్ద యుద్ధానికి సంబంధించిన అత్యంత భయంకరమైన కోణం. కోవిడ్-19 మహమ్మారి చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండే లీక్ అయిందనే అనుమానాలు మొదటి నుండి ఉన్నాయి. కానీ ఆ ల్యాబ్కు నిధులు ఇచ్చింది చైనా మాత్రమే కాదు, సాక్షాత్తు అమెరికా ప్రభుత్వ పెద్దలే అంటూ అమెరికాలో అవుట్ గోయింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ DNI తులసి గబ్బార్డ్ సంచలన ప్రకటన చేశారు. తన పదవీ కాలం చివరి రోజున ఇంతకు ముందెన్నడూ బయట ప్రపంచం చూడని కొన్ని అత్యంత రహస్యమైన ఇంటెలిజెన్స్ పత్రాలను ఆమె విడుదల చేశారు. అమెరికా టాప్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచి చైనా ల్యాబ్లో గబ్బిలాల ఆధారిత కరోనా వైరస్పై గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అనే అత్యంత ప్రమాదకరమైన నిషిద్ధ పరిశోధనల కోసం $మిలియన్ల అమెరికన్ల సొమ్మును దారపోశారని ఈ పత్రాలు సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్నాయని తులసి కార్యాలయం పేర్కొంది. ఇక వైరస్ను సృష్టించడం, ఆపై ప్రపంచాన్ని భయపెట్టడం, ఆ తర్వాత వ్యాక్సిన్ల పేరుతో $1 ట్రిలియన్ సామ్రాజ్యాన్ని ఏలడం తులసి గబ్బార్డ్ చేసిన ఆరోపణలు నిజమైతే ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద క్రైమ్ థ్రిల్లర్ అవుతుంది. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్టియస్ DCS NIAID అధిపతిగా పనిచేసిన 85 ఏళ్ల ఆంటోనీ ఫౌచి పెద్ద ఫార్మా కంపెనీలతో చేతులు కలిపారని నిఘా వర్గాలు నివేదికలు చెబుతున్నాయి. మరి యూనివర్సల్ వ్యాక్సిన్ అనే ఒక్క మంత్రంతో ప్రపంచ ఫార్మా మార్కెట్ను శాసించడం కోసమే ఈ రిస్కీ పరిశోధనలు ప్రోత్సహించారని ఆరోపణలు వెలువెత్తాయి. జూన్ 2024 అమెరికా పార్లమెంటు ముందు విచారణకు హాజరైన సమయంలో ఫౌచి ప్రమాణం చేసి మరీ అబద్ధాలు చెప్పారని, FBI, CIA వంటి ఏజెన్సీలతో తాను మాట్లాడిన విషయాలను పూర్తిగా దాచిపెట్టారని ఈ తాజా పత్రాల ద్వారా స్పష్టమవుతుంది. మరి కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుండే లీక్ అయిందని అమెరికా నిఘా విభాగంలో ఉన్న కొందరు విశ్లేషకులు అప్పట్లోనే గట్టిగా అరిచారు. కానీ వారి గొంతు నొక్కేసేందుకే ఒక పెద్ద కుట్ర జరిగిందని విజిల్ బ్లోవర్ల సాక్ష్యాలు చెబుతున్నాయి. మరి ఫౌచి నివేదికలను, థియరీలను సవాలు చేసిన అధికారులపై ప్రతీకార చర్యలు తీసుకున్నారని, వారి కెరీర్లను నాశనం చేసి భయాందోళన సృష్టించడం ద్వారా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే వారి నోళ్లు మోయించారని తులసి గబ్బార్డ్ కార్యాలయం సంచలన విషయాలను బయటపడింది. చట్టబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడికి సైతం అసలు నిజాలు చేరకుండా ఇంటెలిజెన్స్ నివేదికలను తారుమారు చేశారంటూ డీప్ స్టేట్ వ్యూహాలను ఆమె ఎండగట్టారు. అయితే అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఈ కథనం వెనుక ఉన్న పూర్తి నిజానిజాలను మనం ఫ్యాక్ట్ చెక్ ద్వారా పరిశీలించాల్సి ఉంది. మరి అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ వర్గానికి, జో బైడెన్ డెమోక్రాట్ వర్గానికి మధ్య నడుస్తున్న తీవ్రమైన రాజకీయ యుద్ధంలో భాగంగానే ఈ ఆరోపణలు వస్తున్నాయనేది అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ. వృక్షశాస్త్రంలో లేదా సైన్స్ రంగంలో కోవిడ్ ల్యాబ్ లీక్ థియరీపై ఇప్పటి వరకు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలైన
FBI డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీలు ల్యాబ్ లీక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పినప్పటికీ CIAతో సహా మరికొన్ని ఏజెన్సీలు దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవని తేల్చి చెప్పాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న కొన్ని కథనాల్లో ఫౌచీకి ఉరిశిక్ష పడబోతుందంటూ జరుగుతున్న ప్రచారం ముమ్మాటికి ఊహాజనితం. ఫేక్ న్యూస్. తాజా సమాచారం ప్రకారం ఈ తీవ్రమైన ఆరోపణలపై డాక్టర్ ఆంటోనీ ఫౌచీ కానీ ఆయన లీగల్ టీం కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ తాను చట్టబద్ధంగానే నిధులు ఇచ్చానని, మహమ్మారి సృష్టికి దానికి సంబంధం లేదని గతంలో ఫౌచీ చెప్పిన మాటలనే ఆయన ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు. మరి నిజం నిద్రపోతుంది, కానీ అబద్ధం ప్రపంచమంతా చుట్టేసి వస్తుంది. COVID-19 వైరస్ చైనా ల్యాబ్ సృష్టించిందా లేదా, అమెరికా డీప్ స్టేట్ శక్తులు దీని వెనుక ఉన్నాయా అనే మిస్టరీ తేలాలంటే అంతర్జాతీయంగా ఒక స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే. అమెరికా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ తులసి గబ్బార్డ్ విసిరిన ఈ సవాల్ రాబోయే రోజుల్లో అమెరికా చైనా దేశాల మధ్య ఎలాంటి సరికొత్త జియోపాలిటికల్ ఉద్రిక్తతలకు దారితీస్తుందో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేస్తుంటే 99 న్యూస్.